మనుషులను నమ్ముకుంటే, మనుషుల యందు విశ్వాసం ఉంచితే ఏ మనిషి అయినా సరే మోసపోతాడండి. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి చెప్పేదే నిజం అని అనుకుంటాం. చెప్పేదంతా నిజమే అని మనం భావిస్తూ ఉంటాం. కానీ ఆ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు అని తెలిసిన తర్వాత మనం కృంగిపోతాం. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మోసగిస్తున్నప్పుడు లేక మోసగించినప్పుడు తీరని బాధ, వేదన మనకు కలుగుతుంది. ఒక వ్యక్తి మంచివాడు అని నమ్మిన తర్వాత అతడు మంచివాడు కాదని మనకు తెలిస్తే, అతడు నీతిమంతుడు అని మనం అనుకున్న తర్వాత అతడు నీతిమంతుడు కాదు అనే సంగతి మనకు బాధపడితే దాన్ని మనం తట్టుకోలేమండి. ఆ వ్యక్తికి దూరం అయిపోతాం మనం. అలాగే మనం నీతిమంతులం కాదని ఎదుటి వాళ్ళకి తెలిసినప్పుడు మనకు దూరం అయిపోతారు ఎదుటి వాళ్ళు. అందుకే దేవుని పిల్లలారా, దేవుడు నీతిని ఏ వ్యక్తి యందు ఉంచలేదు ఈ ప్రపంచంలో. ఏ వ్యక్తి కూడా నీతిమంతుడై, నీతికి ఉదాహరణ అయి, నీతికి ప్రతిరూపమై బోధించడు. మరి నీతికి ఉదాహరణ ఎవరు? యేసుక్రీస్తు. నీతి బోధ ఎక్కడ దొరుకుతుంది? ఆయన దగ్గర దొరుకుతుంది. అందుకే ఈ ప్రపంచంలో వాక్యోపదేశమునకు ఎవరు నోరు తెరిచినా క్రీస్తు గురించే చెప్పాలి, క్రీస్తు చెప్పినవే చెప్పాలి. తనను కాకుండా క్రీస్తును చూపించాలి. ఏ వ్యక్తి అయినా సరే తనను చూడమని చెప్పకూడదు, క్రీస్తును చూడమని చెప్పాలి. కాబట్టి మనం వ్యక్తులు నీతిమంతులు అని అనుకుంటూ ఎప్పుడు ఆ వ్యక్తిని చూడకూడదండి. యేసును మాత్రమే చూడాలి. ఆత్మలను రక్షించేది యేసుక్రీస్తు గారు.